నమస్తే. వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చేసాను. చాలా అంటే చాలా హెల్తీ అండి. ఎప్పుడు రవ్వ ఇడ్లీలే కాదండి. అప్పుడప్పుడు మనం ఆరోగ్యాన్ని పెంచేటువంటి కొన్ని రకాల చిరుధాన్యాలతో మనం ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసుకుంటే ఇంటిల్లిపాదికి ఆరోగ్యానికి ఎంతో మంచిదనమాట. ఇక్కడ ఇడ్లీలు, అలాగే దోసెలు ఒకే పిండితో చేయబోతున్నానండి. అవి నేను రాగులు యూజ్ చేసి చేయబోతున్నానండి. చూసారా ఎంత మెత్తగా ఉంటాయోనండి ఇడ్లీలు కానీ ఎంత మృదువుగా ఉంటాయో దోసలు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. ఇడ్లీలైతే ఎంత మృదువుగా ఉన్నాయి చూసారా? పట్టుకుంటేనే ఒక దూదిలా ఉంది. అలాగే దోసలైతే చాలా క్రిస్పీగా హోటల్‌లో వచ్చినట్టుగా ఎలా వస్తాయి ఎర్రగా చాలా వస్తాయండి. అవైతే మీరు చాలా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట. అంత బావుంటుంది హెల్త్ వైస్ అయితే. ఆ పైన మనం ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర చల్లుకొని తిన్నారంటే దోసల్లోకి ఇంకా బావుంటుందండి. కొబ్బరి చట్నీతోటి, అలాగే పల్లీ చట్నీతోటి తిన్నారంటే సూపర్‌గా ఉంటుంది మీకు. ఇకపోతే ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక కొలత కోసం ఒక గ్లాస్ కానీ, ఒక బౌల్ కానీ పెట్టుకోండి మీరు. ఇక్కడ నేను 1:30 గ్లాసులు మినపప్పు అనేది తీసుకొని నానబెట్టేసుకుంటున్నానండి. అదే గ్లాస్‌తో రాగులనేవి ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రాగులనేది తీసుకుంటున్నాననమాట. మీకు కొలత కోసం చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు క్లియర్‌గా చూపిస్తున్నాను. రాగులనేవి 2 తీసుకున్నాను. మిగతా సగానికి 2 సగాలు రాగులనేవి తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. సెపరేట్‌గా నానబెట్టుకుంటున్నాననమాట. శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి. మినపప్పు ఒక 3, 4 గంటలు నానితే సరిపోతుంది. కానీ రాగులు మాత్రం 6, 7 గంటల పాటు నానబెట్టుకున్నారంటే టేస్ట్ బావుంటుందండి. మీకు అది గుర్తుపెట్టుకోవాలనమాట. మంచిగా శుభ్రం చేసేసుకోండి ముందే. ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా అదే టీ గ్లాస్‌తో అటుకులు కూడా నానబెట్టేసుకుంటున్నాననమాట. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుందనమాట అటుకులు. ఇక్కడ నానిపోయినియండి. అవన్నీ నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఇప్పుడు గ్రైండర్ లేదు, లేతే రోలు కూడా లేదనమాట. ఆ మిక్సీకే వేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా. అలా సెపరేట్‌గా వేసుకుంటేనే మెదుగుతాయి. లేదంటే మీరు కలిపైనా సరే గ్రైండ్ చేసేసుకోవచ్చనమాట. నేనైతే సెపరేట్‌గానే వేసుకుంటున్నానండి. త్వరగా మెదుగుతాయనేసి. ఇట్లా రాగులనేది కొంచెం టైం పడుతుందనమాట. త్వరగానే అయిపోతుంది. కానీ నేను సెపరేట్‌గా నానబెట్టేసుకుంటాను. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని అలా పులియబెట్టుకోవాలనమాట. ఒక రోజంతా పులియబెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత బాగా పొంగిపోయిందో. ఆ బౌల్ కూడా సరిపోలేదనమాట. మూతంతా పైకొచ్చేసిందండి. అంత బాగా పొంగిందసలు. అంత బాగా పులిసిపోయింది పిండంతా కూడా. టేస్ట్ కూడా అంతే బావుంటదనమాట. ఎంత పులిస్తే ఆ విధంగా పొంగితే ఇడ్లీలు అంతా మృదుగా వస్తాయండి. ఇక్కడ కొంచెం దోసపిండి కోసం పక్కన ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నానండి నేను. ఇక్కడ తగినంత సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బాండ్లి పెట్టుకుంటున్నానండి. తాలింపేసుకుంటున్నాననమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు చిటపటలాడిన తర్వాత అల్లం ముక్కలు ఖచ్చితంగా వేసుకోండి. జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకుంది వేసుకుంటున్నానమాట. ఇలా తిరగమోత అనేది బావుంటుందండి ఇడ్లీలోకి. ఇడ్లీ పిండిలో నేను కలిపేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. జీడిపప్పులు అలా తగులుతూ ఉంటే ఇడ్లీల్లో. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా రవ్వతోటి ఈ విధంగా ట్రై చేశారంటే తాలింపేస్తే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. కలిపేటప్పుడు నేను కొత్తిమీర అనేది కూడా కలిపేసుకుంటున్నానండి దాంట్లో. ఆప్షనల్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. కొత్తిమీర ఎక్కువ, కొత్తిమీర, పుదీనా కూడా. ఇలా ఇడ్లీ ప్లేట్‌లకి నేను నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకున్నారంటే ఈజీగా ఇడ్లీలనేవి వచ్చేస్తాయండి. ఇడ్లీలనేవి పెట్టుకుంటున్నాననమాట. ఇడ్లీ పిండి వేసేసుకున్నానండి నేను ప్లేట్స్‌లోకి. ఇప్పుడు రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది దాంట్లో ఇడ్లీ పాత్రలో నేను ఇడ్లీలనేవి పెట్టుకొని 12-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం దోస పిండి కోసం నేను రాగి పిండి అనేది పక్కన పెట్టేసుకున్నాను గదండీ! ఆ బ్యాటర్ అనేది దోసల్లాగా వేసుకుంటున్నానండి. దాంట్లో మీరు కావాలంటే పోపైనా వేసుకోవచ్చండి. కానీ పోపేసుకుంటుంటే కొంచెం అలా వేసుకునేటప్పుడు కొంచెం మందంగా వేసుకోవాలనమాట. పలచగా రావు దోసలు. కాస్త దోసలనేది కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది నేను తక్కువే వాడుతున్నానండి దోసల్లోకి. మనం హెల్తీ కోసం చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిది కదా! ఇలా రాగులతో చేసుకుంటున్నాం కాబట్టి నేనింకా హెల్తీగా చేయడం కోసం ఆయిల్ అనేది తక్కువే వాడుతున్నాను. మీరు ఆయిల్ అనేది కాకుండా నెయ్యి కూడా వాడొచ్చండి. చాలా బావుంటుంది. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా చల్లేసుకొని మనం తినేయొచ్చనమాట. 2 వైపులా దోసలు కాల్చుకుంటున్నానండి. ఒక్కోసారి పైన కూడా పచ్చిగా ఉంటుంది కదా పిండి. అందుకోసం 2 వైపులా కాల్చుకుంటున్నానండి. చూడండి ఎర్రగా ఎంత బాగా కాలాయో. క్రిస్పీగా కూడా సూపర్‌గా ఉంటాయండి టేస్ట్ అయితే. మీరింకా స్టఫింగ్ కోసం
పైన స్టఫింగ్ లాగా కూడా పెట్టుకోవచ్చనమాట. పొటాటో కుర్మా ఉంటుంది చూసారా? అలా కుర్మా కూడా పెట్టుకోవచ్చు. ఎగ్‌తో గూడా మీరు దోస వేసుకోవచ్చండి. ఎగ్ వేసుకొని దానిపైన కారపొడి చల్లుకొని, ఉల్లిపాయ ముక్కలు చల్లుకున్నా కూడా చాలా బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా సన్నగా తరిగేసి, కొత్తిమీర అవన్నీ సన్నగా తరిగేసి స్టఫింగ్ లాగా పెట్టుకున్నారంటే అది చాలా బావుంటదండి. టేస్ట్ అయితే కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీతో సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ లోపల నాకు ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయండి. ఎంత వచ్చాయో అసలు. ఇడ్లీలు ఎప్పుడైనా పెట్టిన తర్వాత ఒక 4, 5 నిమిషాలు వదిలేసారంటే చాలా ఈజీగా ప్లేట్స్‌లోంచి వచ్చేస్తాయన్నమాట. చూసారా ఎంత బావున్నాయోనండి. చాలా మంచిదండి. షుగర్ ఉండే వాళ్ళకైతే ఇంక మరీ మంచిదండి. రాగుల్లో ఉండే మంచి గుణాలనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఒక రోజంతా పడుతుందన్నమాట. అంత మంచిది. ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా! ఇకపోతే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేసుకొని నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. థాంక్ యూ.